హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, మనము కొంతమంది ప్రార్థనలో మరి ప్రతిరోజు గడవకపోయినా అప్పుడప్పుడు మరి ఇలా అయినా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు సంపూర్ణకు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటున భద్రపరచుకొని క్షేమకరంగా మమ్మల్ని ఎంతగానో ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, అనేకమైన అపాయముల నుంచి, అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన ప్రమాదముల నుంచి, అనేక వాతావరణంలో నాయన అనేకమైన ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పించి సురక్షిత కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, మిమ్మల్ని నమ్ముకున్న అబ్రాహాము మొదలుకొని యోహాను వరకు నాయన ఎంతగానో నాయన ప్రభు అందరి పట్ల మీ పట్ల విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నడుచుకొని జీవిస్తున్న, బ్రతుకుతున్న ప్రతి మనుషుల పట్ల నువ్వు చూపిన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈరోజు మరి ఇదిగో యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా నాయన ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఇదిగో ప్రభా, వీడియో చూస్తున్న వారిని అయా ప్రభా, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న బిడ్డను అయా, షేర్ చేస్తున్న ప్రతి బిడ్డలను ఆశ్రయించి దీవించండి. వారి కుటుంబంలో ఉన్న వ్యాధులను, బాధలను, సమస్యలు ఏస్తున్నాలో తొలగించండి. వారిలో నాయనా ప్రభా, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏస్తున్నాలో వారికి అన్నిటి నుంచి విడుదల చేసి అయ్యా, వారికి కావలసిన అయ్యా ప్రభా ప్రతి అవసరమును తీర్చండి, సహాయము దయచేయండి. ఇదిగో ప్రభా, మరి ఒక స్త్రీ అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఒక గిన్నె ఒక కొద్ది బుడ్డిలో నూనె మాత్రమే ఉన్నది అని మీకు సెలవీయగా ప్రభువా అయ్యా, మీ ఆశీర్వాదముతో, మీ విశ్వాసముతో అయ్యా, మీ మీద నమ్మకంతో ప్రభు ఆమె తెచ్చిన గిన్నెల పట్టి అయ్యా ఎంతో సమృద్ధిగా ఆశ్రయించి దీవించావు. అలాగనే ప్రభా, ఇదిగో ప్రభా, విశ్వాసముంచి నమ్ముచున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి అయ్యా ప్రభు, నమ్ముచున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని మీ గాయమైన హస్తములతో ముట్టండి, స్వస్థపరచండి అయ్యా ప్రభు. వివాహం కాని వారికి వివాహాలు జరిపించండి. అప్పులతో బాధపడుతున్న వారికి అప్పులు తీరేలాగా సహాయం చేయండి. పిల్లలు లేని వారికి గర్భఫలాలు ముట్టండి, స్వస్థపరచండి దేవా ప్రభు. సొంత గృహాలు లేని వారికి గృహాలు కట్టుకుని అయ్యా జ్ఞానాన్ని అయ్యా సామర్థ్యాన్ని కలిగించండి. జాబు లేని వారికి జాబులు వచ్చేలాగా సహాయం చేయండి. వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు సాగేలాగా సహాయము దయచేయండి అయ్యా. పని లేని వారికి ప్రతిరోజు సమృద్ధిగా పని ఉండేలాగా సహాయము దయచేయండి అయ్యా. వ్యాధులతో బాధపడుచున్న వారికి మీ గాయమైన హస్తములతో ముట్టండి, స్వస్థపరచండి దేవా అయ్యా. ఎవరైతే నాయన అయ్యా ప్రభు, ఎవరైతే అప్పులతో బాధపడుచున్నారో అప్పులు తీరేలాగా సహాయం చేయండి. ఎవరైతే ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుచున్నారో ఈఎంఐలు కట్టుకునేలాగా సహాయం చేయండి. ఎవరైతే అద్దెలు కట్టలేక బాధపడుచున్నారో అద్దెలు కట్టుకునేలాగా సహాయం చేయండి. భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఒకరికొకరు ప్రేమ సమాధాన పడేలాగా సహాయం చేయండి. బిడ్డలు దూరంగా ఉంటున్నారు, చదువుకుంటున్నారు అయ్యా, వేరే పట్టణాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ అయ్యా ప్రభా తండ్రి అక్కడ చదువుకుంటున్నారు. వారి పట్ల నాయన ప్రభా జ్ఞాపకం చేసుకొనిచున్నాను. వారికి అయ్యా ప్రభా అనేకమైన విషయాలలో దూరం కాకుండా వారికి ప్రేమపూర్వకంగా దగ్గర ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎన్నో సంఘాలలో అయా వివాహం జరిగి ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగేలాగా సహాయం చేయండి. సొంత గృహాలు లేని వారికి గృహాలు కట్టుకునేలాగా సహాయం అయ్యా ప్రభా అయ్యా. ఇదిగో ప్రభా, ఈ భూమి మీద ఎందరో ప్రజలు ఉన్నారు, బ్రతుకుచున్నారు, జీవిస్తున్నారు అయ్యా. అనేకమంది ప్రజలు అనేకమైన ప్రాంతాలలో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రయించి దీవించి ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.